క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే చికిత్స చేయడం చాలా తేలిక నిజమే. కానీ కొన్ని రకాల క్యాన్సర్లు ముదిరిపోయే వరకు కూడా బయటపడవు. అన్నవాహికలో కనిపించే క్యాన్సర్ అలాంటిదే. చాలా మందిలో అది పూర్తిగా ముదిరిపోయాకే బయటపడుతూ ఉంటుంది. అయితే ముద్ద మింగటంలోని తరచూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, తినగానే వాంతి అవుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలను చేయించుకుంటే అన్నవాహికలో క్యాన్సర్ను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. అన్నవాహికలో క్యాన్సర్ గురించిన పూర్తి వివరాన్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నవాహికకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మనం తీసుకునే ఆహారం నోటి ద్వారా తీసుకున్నది పొట్ట వరకు వెళ్తానికి చిన్న పైపు లాంటి ఒక భాగం ఉంటుందండి. దాన్ని ఈసోఫాగస్ లేదా అన్నవాహిక అంటాం. మన నోటి నుండి ఆహారం అన్నవాహిక ద్వారా మనకి పొట్టలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అన్నవాహిక మనం 3 భాగాల కింద విభజించుకోవచ్చు. పైని 2 వంతులు, కింద ఉన్న 1 వంతు భాగం అన్నమాట. సో ఈ అన్నవాహిక కూడా వివిధ కారణాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అన్నవాహిక క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే అండి, పోషక స్థితి సరిగ్గా లేకపోవటం, వ్యక్తి యొక్క పోషక స్థితి సరిగ్గా లేకపోవటం అనేది ఒకటి. మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు కానీ పళ్ళు కానీ ఎక్కువగా ఉండకపోవటం, దాంతోపాటు ధూమపానం చేయటము, అధికంగా మద్యపానం చేయటం వల్ల కూడా ఈ అన్నవాహిక క్యాన్సర్ ద్వారా ముప్పు బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల జన్యుపరమైన కారణాల వల్ల కూడా మనకి ప్యూజ్ జాగర్ సిండ్రోమ్ అంటాము, లేదంటే కౌడన్ సిండ్రోమ్ అంటే ఇవన్నీ జన్యుపరమైన కారణాల వల్ల కూడా వీళ్ళలో మిగతా క్యాన్సర్లతో పాటు అన్నవాహిక క్యాన్సర్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీంతోపాటు అధిక బరువు, కొద్దిగా ఆ పేషెంట్ యొక్క బరువు ఎక్కువగా ఉన్నట్లయితే కనుక, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక కూడా వీళ్ళు అన్నవాహిక క్యాన్సర్ ద్వారా బారిన పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే ఎక్కువసార్లు మనం నిల్వ ఆహారం చాలా రోజుల పాటు నిల్వ పెట్టిన ఆహారం తీసుకున్నా కానీ వీటిలో ఏంటంటే నైట్రోసో కాంపౌండ్స్ కానీ ఎఫ్లటాక్సిన్స్ కానీ ఏర్పడతాయి కొన్ని రకమైన కెమికల్స్ ద్వారా. ఈ ఏర్పడినట్లయితే కనుక వాటి ద్వారా కూడా మనకి అన్నవాహిక క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అన్నవాహికలో క్యాన్సర్ ఎన్ని రకాలుగా వస్తుంది? అన్నవాహిక క్యాన్సర్ అనేది మనకి యూసోఫాగస్లో ఎక్కువగా మనకి స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతోపాటు తక్కువ శాతంలో ఎడినో కార్సినోమా అనేది కూడా అదొక వేరే రకమైన క్యాన్సర్ అండి. అది కూడా మనం ఈ ఈసోఫాగస్లో అనేది చూస్తూ ఉంటామండి. ఇందాక చెప్పినట్టు పై 2 భాగాల్లో కనుక స్క్వామస్ సెల్ కార్సినోమా అనే రకమైన క్యాన్సర్ని ఎక్కువగా వస్తూ ఉంటుంది. కింద భాగంలోకి వచ్చేటప్పటికి దీనికి కారణాలు అనేవి వేరుగా ఉంటాయి. ఏంటంటే మనకి ఆ ఈసోఫాగస్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ, అంటే ఎకలేషియా కార్డియా అంటాం, లేదంటే బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం. మనకేంటంటే ఆ కింద ఆ పొట్టకిను అన్నవాహికి ఉన్న చిన్న జంక్షన్ దగ్గర ఏంటంటే కనుక అది మనకి లూజ్ అయిపోవటం వల్ల ఆ పొట్ట భాగం అనేది కొద్దిగా మనకి ఈ అన్నవాహికలోకి వస్తాం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ గ్యాస్ట్రిక్ ఇబ్బంది కొద్దిగా ఎక్కువగా పెరిగి మనకి బ్యారెట్స్ ఈసోఫాగస్ అనే ఒక ఇబ్బందికరమైన కండిషన్ కింద కూడా ఏర్పడుతూ ఉంటుంది. దాంతోపాటు ఎకలేషియా కార్డియా అనేది ఉంటాండి. ఈ ఎకలేషియా కార్డియా ఉన్న, లేదంటే బ్యారెట్స్ ఈసోఫాగస్ ఉన్న, దీంతోపాటు కొన్ని రకమైన కారణాల వల్ల ఏంటంటే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా తెలియకుండా ఈ యాసిడ్ తాగేటాలు, లేదంటే వేరే ఇబ్బంది ఉంటారు. వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ అన్నవాహికలో మనకి డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది, కాస్టిక్ ఇంజరీ, లై ఇంజరీ అనేది. సో వీటన్నిటి కారణాల వల్ల కూడా మనకి అన్నవాహిక క్యాన్సర్, అతి ముఖ్యంగా మనకి ఎడినో కార్సినోమా అనేది ఈ కింద భాగంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గత 2 దశాబ్దాల్లో ఏంటంటే అండి, పాశ్చాత్య దేశాల్లో కూడా మనకి ఈ స్మోకింగ్ హ్యాబిట్ అనేది ఎక్కువగా ఉంది. దాంతోపాటు మద్యపానం అనేది అధికంగా సేవిస్తడం వల్ల కూడా కింద భాగంలో మనం ముఖ్యంగా ఎడినో కార్సినోమా అనే రకమైన అన్నవాహిక క్యాన్సరే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అన్నవాహిక క్యాన్సర్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అండి, ఆహారం తీసుకునేటప్పుడు ఇబ్బంది పడతాం. మీకు చిన్న ఉదాహరణకి ఒక గొట్టం ఉందనుకోండి, ఆ గొట్టంలో ఎక్కడో చోట ఒక చిన్న అడ్డంకి పడింది తూములాగా. అలాంటప్పుడు పైనుండి మనం ఏమైనా ద్రవ పదార్థం కానీ, లేదంటే ఘన పదార్థం కానీ వేసామనుకోండి, అది కిందకి వెళ్ళదు, అది వెనక్కి వచ్చేస్తుంది. అలాగే ఈ అన్నవాహిక కూడా అలాంటి పైప్ లాంటిదే. కాబట్టి లోపల ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి అనుకోండి, అది చిన్నగా ఉన్నప్పుడైతే కొద్దిగా అన్నం వెళ్ళిపోతూ ఉంటుంది, మింగటంలో కొద్దిగా కష్టం ఉన్నట్టు ఉంటుంది. అదే కొద్దిగా పెద్దగా ఉందనుకోండి, అన్నం మింగటం కష్టం కాదు, ఇంకా వామిటింగ్స్ కూడా, మనకి వాంతులు కూడా అయిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నం మింగటంలో కష్టం కానీ, వాంతులు కానీ ఈ జబ్బు యొక్క ముఖ్య లక్షణాలు. దీంతోపాటు ఆ కింద భాగంలో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే కనుక మనకి గ్యాస్ట్రిక్ ఇబ్బందిలాగా, కడుపులో మంటలాగా రావటం కానీ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం.
ఈ ప్రక్రియలో ఎలాగో అన్నం తీసుకోవటం కానీ ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది కాబట్టి మామూలుగానే వీళ్ళలో కొద్దిగా బరువు తగ్గడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అన్నవాహికలో క్యాన్సర్ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు? అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ అండి. అంటే ఎండోస్కోపీ పరీక్ష ద్వారా, చిన్న గొట్టం పరీక్ష ద్వారా ఆ లోపల అన్నవాహిక ఎలా ఉందనేది మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ లాగా ఉందా, ఏమైనా చిన్న గడ్డలాగా ఉందనేది మనం ఎండోస్కోపీలో మనకి స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు ఏంటంటే మనకి అక్కడ నుంచి ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే చిన్న ముక్క పరీక్ష, బయాప్సీ లాంటి చిన్న ముక్క పరీక్ష తీసుకున్నట్లయితే కనుక అది ఏ రకమైన గడ్డ, ప్రమాదకరం లేని గడ్డ, ప్రమాదకరమైన ఉన్న గడ్డ అనేది మనం చూసుకోవచ్చు. అది ఏ రకం తెలిసినప్పుడు మనం తర్వాత ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు. ఒకవేళ అది క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ అయినట్లయితే కనుక మనం అది ఎంతవరకు ఉంది, అది కేవలం ఒక భాగంలోనే ఉందా, వేరే చుట్టుపక్కల గ్రంథులకు కానీ లేదంటే శరీర భాగాలకు కానీ వ్యాపించిందని తెలుసుకోవడానికి ఏంటంటే కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేసినట్లయితే కనుక ఏ స్టేజ్లో ఉందనేది కూడా మనం గుర్తించవచ్చండి. అన్నవాహిక క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? అన్నవాహిక క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ముఖ్యంగా మనకి ఏ భాగంలో వచ్చింది, పై భాగంలో వచ్చిందా, కింద భాగంలో వచ్చిందా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు ఎంతగా ఉంది, ఏ స్టేజ్లో ఉందనేది దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది పై భాగంలో కానీ కింద మధ్య భాగంలో కానీ చాలా చిన్నగా ఉందనుకోండి, దాన్ని మనం ఎండోస్కోపిక్ రిసెక్షన్ పద్ధతి ద్వారా కేవలం ఆ చిన్న గడ్డని మనం తీసివేస్తే సరిపోతుంది. ఒకవేళ అది పై భాగంలో ఉండి కొద్ది పెద్దగా ఉంది, పక్కన గ్రంథులు కూడా పాకినట్లయితే కనుక 2 కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ 2 కలిపి ఇచ్చే పద్ధతి ద్వారా దాన్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు, నయం కూడా చేసుకోవచ్చండి. అదే కింద భాగంలో ఉన్నట్లయితే కనుక, లేదంటే ఆ జిఈ జంక్షన్ అంటారండి, అన్నవాహిక కింద భాగం పొట్ట మొదటి భాగం గ్యాస్ట్రో ఈసోఫేజియల్ జంక్షన్ అంటాం. ఒకవేళ అక్కడ ఉండి ఒకవేళ ఎడినోకార్సినోమా అయినట్లయితే కనుక ముందు మనం ఒక 3 నుండి 4 సైకిల్ కీమోథెరపీ ఇచ్చుకుని దాని తర్వాత ఆపరేషన్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇచ్చుకుంటామండి. కాబట్టి దీని ఒక వైద్యం ముఖ్యంగా ఏ భాగంలో ఉంది, ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టేనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ పద్ధతుల్లో మనం వైద్యం చేసిన తర్వాత మనం ఏంటంటే అండి ఈ వైద్యం దాదాపు మీకు 5 నుండి 6 వారాల పాటు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ మనం స్కానింగ్ను ఎండోస్కోపీ చేసి చూసుకుంటామండి. అది చూసుకుని జబ్బు మొత్తం తగ్గిపోతే మంచిది. ఒకవేళ ఏమాత్రం కొద్దిగా ఉన్నా కానీ మనం ఏంటంటే ఈ రోజుల్లో వచ్చిన అత్యాధునిక ఇమ్యునోథెరపీ పద్ధతి ద్వారా అడ్జువెంట్ నివలుమ్యాబ్ అనే మన ఇమ్యునోథెరపీ కొత్తగా వచ్చిన మెడిసిన్ ద్వారా కూడా 1 సంవత్సరం పాటు ఇవ్వడం ద్వారా కూడా ఈ జబ్బుని మనం నయం చేసుకోవచ్చు. అన్నవాహిక క్యాన్సర్కు నివారణ ఎలా ఉంటుంది? అన్నవాహిక క్యాన్సర్ ఈరోజు మన ముఖ్యంగా ఇది పశ్చిమ ఇరాన్ మరియు మధ్య ఆసియా ఖండం, ఈ పశ్చిమ చైనా, మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే మారిన ఆహారపు అలవాట్లు, మారిన జీవన విధానం వల్ల ఎక్కువగా చూస్తున్నామండి. మనం ఏంటంటే చిన్న చిన్న మార్పులు, మన ఆహారంలో ఎక్కువగా కాయగూరలు, పళ్ళు, పీచు పదార్థం ఉండేట్టు చూసుకోవటం, దాంతోపాటు ధూమపానం నుండి దూరంగా ఉండటం, మద్యపానం నుండి దూరంగా ఉండటం, దీంతోపాటు మనం దైనందిక జీవితంలో వ్యాయామాన్ని కూడా అలవాటు చేసుకుని మన ఒక బరువుని మనం అదుపులో పెట్టుకుని ఆరోగ్యంగా ఉండటం ద్వారా ఇలాంటి ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్తో రాకుండా మనం ప్రయత్నించుకోవచ్చు. అన్నవాహిక క్యాన్సర్కు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. ముద్ద మింగటంలో ఇబ్బంది, తినగానే వాంతి అవుతున్నట్లుగా వికారంగా అనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు.